నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన కేబినెట్ సమావేశం పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై విమర్శలు గుర్తించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కూటమి వచ్చిన 6 నెలల కాలంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని ఆగ్రహం. ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను తక్కువ ధరకే అందించాలని చంద్రబాబు సూచించినట్టు తెలిపిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వైసీపీ హయాంలో కనెక్షన్లు భారీగా తగ్గిపోయాయని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 21 అంశాలు ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. జల్ జీవన్ మిషన్ కు సంబంధించి పనులను రద్దు చేసి తిరిగి మోడిఫై చేసిన 5 పనులకు రీటెండర్ పిలిచేందుకు అగ్రిమెంట్ గడువు పొడిగించేందుకు కేబినెట్ లో ఆమోదించారు. అమరావతి రాజధానిలో మొత్తం 20 ఇంజనీరింగ్ పనులకు 8,821 కోట్లు పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 25 ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు 24,316 కోట్లు మంజూరుకు ప్రతిపాదనకు ఆమోదించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఒక మంచి కార్యక్రమం కూడా చేయలేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. నిరంతరం మాజీ సీఎం జగన్ పై బురద చల్లుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. వయసు పెరిగినా సిగ్గుసరం లేదంటూ ధ్వజమెత్తారు. గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో షాదీఖానాకు అన్ని అనుమతులు గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో షాదీఖానా కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్ ని అడిగింది తమని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం జగన్ ని కలిసి ఒప్పించి షాదీఖానాకు స్థలం తెప్పించుకున్నామని, కార్పొరేషన్ తరపున ₹1 కోటి మంజూరు చేయించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలో షాదీఖానా నిర్మాణంలో చిన్న ఇటుకైనా పేర్చారని ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గంలో ఏ శంకుస్థాపన చేసినా, ప్రారంభోత్సవం చేసినా ఆ క్రెడిట్ గత వైసీపీ ప్రభుత్వందే అని తేల్చి చెప్పారు. వైసీపీకి అండగా ఉంటున్న చిరు వ్యాపారస్తులను టార్గెట్ చేయడం తగదన్నారు. తమపై కోపంతో తోపుడు బండ్లు వ్యాపారం చేసుకునే వారిని టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నేతలు కక్ష సాధింపు చర్యలు మానుకొని సూపర్ 6 హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఈ మీడియా సమావేశం చేసిన పెద్దలు జగ్గేపేట నియోజకవర్గ సమన్వయకర్త తండ్రి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మీడియా సోదరులందరికీ గారు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం తూర్పు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలుగా ఏ ఒక్క కార్యక్రమం గారు చేయకుండా, ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, చంద్రబాబు నాయకత్వంలో ఒక సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా నిరంతరం ఉదయం లేచిన తర్వాత ఈ రోజు గర జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతున్నారు ఈరోజు గద్దె రామ్మోహన్, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలోని నాయకులు. దానికి చిన్న ఉదాహరణ, నిన్న 19వ డివిజన్లో షాదీఖానాన్ని వాళ్ళు పరిశీలిస్తానికి వాళ్ళు వెళ్ళారు. నిజంగా మరి అంత వయసు వచ్చింది, అంత వయసు వచ్చినా ఈ రోజుకి గారు అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వం అంటే 2014-19లో అంతా వాళ్ళు స్థలం ఐడెంటిఫై చేసి పర్మిషన్లు ఇప్పించి అన్ని గారు పర్మిషన్లు ఇప్పించిన తర్వాత
మేము వచ్చి ఊరికే బిల్డింగ్ అది అరాకొర బిల్డింగ్ కట్టామని చెప్పని అంటున్నారు. నిజంగా మీకు సిగ్గుంది అలాంటి మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పి ఈరోజు గద్దె రామ్మోహన్ మేము అందరం కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2019 తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు మా తూర్పు నియోజకవర్గ మైనారిటీ సోదరిమణులు అందరూ గారా మేము కార్పొరేషన్ ఎలక్షన్ టైంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది మమ్మల్ని ఒకే ఒకటి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో షాదీ ఖానా అనేది ఏర్పాటు చెయ్యాలి అని చెప్పని ఆ రోజు మా 19వ డివిజన్ ప్రజానికం ప్రతి ఒక్కరి గారు కోరుకుంటే కార్పొరేషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్వయాన నేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ లబ్బిపేట ప్రాంతంలో ఎక్కువ శాతం మైనారిటీ సోదరిమణులు ఉన్నారు, ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువకు ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని 2024 నాటికి కేవలం 5 లక్షల కనెక్షన్లకు పడిపోయాయన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని, వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. అయితే ఆ సినిమాకి 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, అంటే ఒక్కో వ్యూస్ కు 11,000 చెల్లించినట్లు అయిందన్నారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి పైగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారు చేసిన సంస్థకు మెయింటెనెన్స్ పేరుతో 1,000 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగిస్తామని, పూర్తి పారదర్శకంగా ఉండేలా తాము ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ మంత్ నవంబర్ 15వ తేదీన నేను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ దానికి చైర్మన్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దాదాపు 4 రోజులు దాటింది. ఆ రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను చాలా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుకు ఛార్జ్ తీసుకున్న రోజుకు నా చేతిలో ఎటువంటి సమాచారం లేదు. ఒక 15-20 రోజుల తర్వాత మొత్తం సమాచారం సేకరించిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఈ సంస్థ గురించి ఏంటనేది చెప్తానని చెప్పాను. బట్ కొంత టైం ఎక్కువ తీసుకోవడం జరిగింది. కొంత డేటా తీసుకోవడంలో డిలే అవడం వల్ల అదొకటి. రెండోది వచ్చేసి మనందరికీ తెలిసింది, ఈ సంస్థ 2015 అక్టోబర్లో నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. సో ఆ రోజు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంటర్నెట్ సేవలు కావచ్చు, కేబుల్ కనెక్షన్ కావచ్చు, ముఖ్యంగా మధ్యతరగతి పేదవారికి తక్కువ ధరలో, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కడైతే ఆ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి కూడా తక్కువ ధరలు అందించాలి. రెండోది ఇంటర్నెట్ సేవలు అందించాలనేది ఆ రోజు ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనందరికీ తెలిసిన పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఆ రోజు కొంత ఇంటర్నెట్ ఉండేది, కానీ గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ ఉండేది కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తీసుకోవాలన్నా కూడా, ఏదో మొబైల్ ద్వారా తీసుకోవాలన్నా కూడా అది కాస్ట్లీగా ఉండేది. ఆ నేపథ్యంలో ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పేదవారికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావాలి, తక్కువ ధరలోకి రావాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. వారు ఏదైతే భవిష్యత్తును ఊహించి ఆ రోజు దీన్ని తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలిసిందే. 2020-2021లో కరోనా టైం అప్పుడు కూడా ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఆ రోజు కరోనా టైంలో ఆ రోజు 2015 అక్టోబర్లో తీసుకున్న నిర్ణయం తర్వాత ఫైబర్ నెట్ ఎస్టాబ్లిష్ చేయడము, దాదాపు స్టేట్ గవర్నమెంట్ తరఫున 24,000 కిలోమీటర్లు ప్రతి గ్రామానికి కూడా అందుబాటులోకి వచ్చేటట్టు ఇంటర్నెట్ కానీ కేబుల్ కానీ, ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలు వచ్చేటట్టు ఆ రోజు కేబుల్ చేయడం, తద్వారా దాని ఫలాలు కూడా ప్రజలు ఆ రోజు అనుభవించడం జరిగింది. భవిష్యత్తులో ప్రకాశం బ్యారేజ్ ఎంత వరద ఇచ్చినా రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రిటైనింగ్ వాల్ వెంబడి రోడ్డు నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వేగవంతంగా చేపడతామన్నారు. తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ గీతానగర్ కట్ట డీబీ ప్లాంట్ వద్ద నుండి ఎనిమల కుదురు కొండకు వరకు రిటైనింగ్ వాల్ పక్కన డ్రైనేజ్ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ కృష్ణానది వెంబడి ఉంటున్న కుటుంబాలకు మరింత భరోసా కల్పించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరదలు వచ్చిన సమయంలో పలు కాలనీలకు నీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు
పడ్డారని గుర్తు చేశారు. మరలా అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. తద్వారా ప్రజలకు మరింత భరోసా కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. కేఎస్ నగర్ రిటైనింగ్ వాల్ అనేది ఒక చరిత్ర. అది నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వరదలు వచ్చినప్పుడల్లా కూడా అనేక పర్యాయాలు ఈ ప్రాంతానికి వచ్చి ఆయన పరిశీలించడం జరిగింది. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అనేది. ఆ రోజు ఆయన ఇక్కడ వాల్ నిర్మాణం కంపల్సరీగా చేయాలని ఆయన తలపు చేశారు. ఆ నిర్మాణం చేపట్టారు. మొన్న వరదలు వచ్చిన అత్యధిక 200 సంవత్సరాల తర్వాత వచ్చిన పెద్ద వరద, సుమారు 13 లక్షల P6 వాటర్ వచ్చిన ఈ మధ్యకాలంలో ఈ 100-150 సంవత్సరాలు ఇప్పుడు రాలి అన్ని P6 వచ్చిన సందర్భంలో ఇక్కడ కలిగిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ వరదలు ఉన్నప్పుడే మొలలోతు నీళ్లలో ఆయన దిగొచ్చి ఈ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించారు. ఆ రోజున ఆయన నిర్ణయం చేశారు, ఇది కూడా రాకూడదు. ఇక అన్ని కోట్ల రూపాయలతో గోడ నిర్మాణం చేసినప్పుడు ఈ కాస్త ఇబ్బందులు కూడా రాకుండా ఏ విధంగా చేయాలో ఇంజనీర్లని ఆదేశించడం జరిగింది. ఏ విధంగా చేయాలి దానికి ఈ రోజున ఇంజనీర్ సిఈ గారు, ఈఈ గారు, ఏఈలు అందరూ కూడా వచ్చి అందరూ పబ్లిక్, నేను ప్రజాప్రతినిధిగా మేము కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు ఈ 16వ డివిజను 15వ డివిజన్లో మరి రిటైనింగ్ వాల్ వెంబడి మరి విజయవాడలో ఉన్న అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మేమే చంద్రబాబు నాయుడు గారు ఈ పేటకు వచ్చి ఆయన ఇక్కడ వరద చూసి ఈస్ట్ మేనిఫెస్టోలోనే మరి రిటైనింగ్ వాల్ ఇక్కడ మరి 460 కోట్లకి మరి శాంక్షన్ చేయించి మేము ఇక్కడ కట్టడాలు జరిగినాయి. ఇక్కడ స్థానిక ప్రతినిధులు కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో మరి రిటైనింగ్ వాల్ కట్టిందే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సభ్యులు సోము వీర్రాజు చెప్పారు. జల్ జీవన్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడమే దేశ ప్రధాని మోడీ లక్ష్యమని చెప్పారు. నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై బీజేపీ వారధి కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీర్రాజు మాట్లాడుతూ గాంధీ పేరు తొలగించుకోకుండా సొంత పేరు ఎందుకు చెప్పలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వడంతో పాటు పార్లమెంట్లో ఫోటో ఉంచడం జరిగిందని అన్నారు. పార్లమెంట్లో ఒరిస్సాకు చెందిన ఎంపీని నేతలు నెట్టినేసిన ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. గాంధీ పేరు పెట్టుకోవడం, అంబేద్కర్ యొక్క పేరుని వినియోగించుకోవడం, కొన్ని వర్గాల యొక్క ఓట్ బ్యాంకును ఆధారంగా భారతదేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించి అవినీతితో దేశాన్ని పరిపాలించడం, కోట్లకి అధిపతులుగా మారడం, దేశం అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందడం, ఈ అంశాన్ని ఆధారం చేసుకుని అమిత్ షా గారు మీరు అంబేద్కర్ 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 అంటూ దేశంలో కోట్లకు పడగెత్తారు. అంబేద్కర్ని 1952లో 54లో మీరు ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే వారిని ఓడించారు. అదే అంబేద్కర్కి అనేక విధాలుగా మేము వాటికి భారతరత్న ఇవ్వడం కానీ,
పార్లమెంట్లో వారి ఫోటోని పెట్టడం కానీ, అలానే 7 ఆయన ఎక్కడైతే లైబ్రరీలో వారు ఉన్నారో, లండన్లో కానీ, ఢిల్లీలో వారు నివసించిన ప్రాంతంలో కానీ, బాంబేలో వారు ఉన్న ప్రాంతాన కానీ, అలానే మధ్యప్రదేశ్లో వారున్న ప్రాంతాన కానీ, పుట్టిన ప్రాంతాన కానీ 7 చోట్ల ఈవేళ పంచరత్నాలు, పంచతీర్థాల పేరుతో మేము వారిని గౌరవించడం జరిగింది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చించారు. వీటిపై రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివరణ ఇచ్చారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధానిగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థతతో ముందుకెళ్లేందుకు సిద్ధమైందని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటికే మొత్తం 31,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతికి దేశవ్యాప్తంగా పర్యాటక, వ్యాపార రంగాల్లో కీలకమైన స్థానం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రానికి విభిన్నమైన ప్రాధాన్యతను కలిగిన ఈ రాజధాని నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం జీవన్ పథకాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్స్లో 21 సబ్జెక్టులు చర్చించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది జల్ జీవన్ మిషన్. గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా, అనుభవ రాహిత్యం మూలంగా, దుష్పరిపాలన మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ని 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కొన్ని రాష్ట్రాలైతే 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్లో తీసుకున్నాయి. 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు. మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం 70,000 కోట్ల రూపాయల దాకా తీసుకుంది, ప్రతిపాదనలు పంపించింది. మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం 26,000-25,000కు పంపిస్తే సరే 26,824 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది, ఏ నష్టం జరిగింది అని చెప్పేసి. ఇటువంటి నష్టాలు కనుక పరిశీలించినట్లయితే కోకొల్లలో. దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నేను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను పరిరక్షించే విధంగా పరిపాలన చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ డిమాండ్ చేశారు. మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 26,000 కనీస వేతనాలు అమలు చేయాలని, కానీ ప్రభుత్వాల దిశగా కార్మిక చట్టాలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం పలు తీర్మానాలను ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోగా ఉద్యోగ భద్రత లేకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాంట్రాక్ట్ వ్యవస్థలో దళారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి కార్మికులను న్యాయం జరిగేలా విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రావులపల్లి రవీంద్రనాథ్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, ఎస్ మునప్ప ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర 6వ మహాసభలు విజయవాడ నగరంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి ఎన్నికైనటువంటి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మెడికల్ కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి
ప్రధాన సమస్యలపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేదానికి ఈ మహాసభ జరుగుతోంది. ప్రధానంగా వీరు స్వభావం కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి స్వభావం కలిగిన పని చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళని కాంట్రాక్ట్ రంగంలో పెట్టడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ రంగంలో గవర్నమెంట్ నేరుగా వేతనాలు ఇవ్వకుండా మధ్యలో కాంట్రాక్టర్లు రావటం వల్ల జీవో ప్రకారం రావాల్సినటువంటి కనీస వేతనాలు కూడా రాకుండా 9,000, 10,000, 6,000 కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు. రెండోది పని భద్రత లేనటువంటి పరిస్థితి, పని ఒత్తిడి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ మహాసభ డిమాండ్ చేసేది ఏమంటే మధ్యలో దళారీ వ్యవస్థని రద్దు చేసి నేరుగా కాంట్రాక్ట్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలనేది. అది ఆప్కాస్ ద్వారా అయితే సాధ్యమవుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లోనూ అదేవిధంగా పిహెచ్సి సెంటర్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికుల రాష్ట్ర మహాసభ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభ జరుగుతుంది. ఈ మహాసభ సందర్భంగా ఈ 5 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం మరి ఇలా ఉన్నటువంటి ఈ శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు జీవో ప్రకారం జీతాలు చెల్లించుకోకుండా కేవలం కాంట్రాక్టర్లు వాళ్ళ జీతాల్లో కోత విధిస్తూ మరి దోపిడీ చేయడం జరిగింది. అందుకే ఈ మహాసభలో మేము డిమాండ్ చేస్తున్నాం, కాంట్రాక్ట్ కార్మికులుగా వీళ్ళను గుర్తించాలా, వీళ్ళను కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్లోనూ పిహెచ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా అప్కాస్లో చేర్చి అవుట్సోర్సింగ్ కార్మికుల కింద నెల జీతాలు ఇచ్చే విధంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల విషయాలకు వచ్చేపాటికి రాష్ట్ర ప్రభుత్వం చాలా మరి నిర్లక్ష్య వైఖరిగా వహిస్తుంది. వర్గీకరణ వద్దు, రాజ్యాధికారం కావాలని వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమానుషమని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణస్వరూప్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్కు వ్యతిరేకంగా పాలకులపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్కు వ్యతిరేకంగా అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణస్వరూప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణస్వరూప్ మాట్లాడుతూ మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వర్గీకరణ మానుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన అమలు చేసిన చంద్రబాబుకు చివరి ప్రభుత్వం అవుతుందని హెచ్చరించారు. దళిత బహుజనులకు కావాల్సింది వర్గీకరణ కాదని, దళితులందరూ ఒక తాటి మీదకు వచ్చి రాజ్యాధికారం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పాలకులపై తిరుగుబాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు విఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ అమలుపరచాలని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఎన్డీఏ మరి జనసేన పార్టీ కలిసిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్కి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో దళిత జాతులు పోరాటం చేయాలని, అదేవిధంగా ఏకసభ్య కమిషన్ ఏదైతే వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ వేసిందో దాన్ని రద్దు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేకమైన దళిత కులాలు, మాల సంఘాలు పెద్ద ఎత్తున వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు ధర్నా చౌక్లో, విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు జాతీయ ఎస్సీ కమిషన్ కానీ ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ఏకసభ్య కమిషన్ రద్దు చేయాలని, మీరు కానీ వర్గీకరణ క్రిమిలేయరు అమలు పరుస్తామని ముందుకెళ్తే ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీలకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇదే చివరి ప్రభుత్వం, చివరి ఎన్నికలని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ హెచ్చరిస్తుంది. కాబట్టి మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి దళితుల వర్గీకరణ క్రిమిలేయరు అమలుపరచడం మానుకోవాలని, దళిత జాతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. నా పేరు వడ్లమూరి కృష్ణస్వరూప్, దళిత బహుజన పార్టీ ఆల్ ఇండియా కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదిగా ప్రకటన చేస్తున్నాం. దుర్గమ్మవారి సన్నిధిలో భక్తి పాటలు పాడి అమ్మవారి భక్తులను రంజింపచేసే అవకాశం కలగటం తమ అదృష్టంగా భావిస్తున్నామని శ్రీ ధమని ఆర్ట్స్ వ్యవస్థాపకులు మాడుగుల లక్ష్మణరావు పేర్కొన్నారు. తమకు మహత్తర అవకాశం కల్పించిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ ధమని ఆర్ట్స్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కళావేదికలో అమ్మవారి భక్తి పాటలు ఆలపించారు. ఈ సందర్భంగా శ్రీ ధమని ఆర్ట్స్ వ్యవస్థాపకులు మాడుగుల లక్ష్మణరావు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో భక్తి పాటలు పాడే అవకాశం రావటం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ కార్యక్రమంలో జనని శివకామిని, కొండపై నిండుగా కొలువున్న మాతల్లి, మహా కనకదుర్గ వంటి భక్తి గీతాలను గాయకులు ఆలపించారన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 12 మంది కళాకారులు పాల్గొన్నారని చెప్పారు. దండు చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, రజని, రూపశ్రీ, కుసుమ గాయని గాయకులుగా గీతాలను ఆలపించగా కీబోర్డ్ రవి, ప్యాడ్స్ లక్ష్మణ్, తబలా వై రాజు, మాడుగుల లక్ష్మణ్, డోలక్ మాడుగుల ఏడుకొండలు తదితర వాద్య కళాకారుల సహకారం అందించాలని తెలిపారు. అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో రత్నంరాజు కళాకారులకు ప్రశంసా పత్రాలను, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది. 4 రోజుల క్రితం దీని కదలికలను స్థానిక రైతు గమనించాడు. తోటి రైతులకు సమాచారం ఇచ్చినా వారు అపోహ అని పట్టించుకోలేదు. ఎట్టకేలకు పంట రక్షణ కోసం పందులకు పెట్టిన ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ పోలీస్ శాఖల అధికారులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. చిరుత చిక్కడంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. రెవెన్యూ పోలీస్ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి సునీత చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్టుపల్లి శివారిలో మృతి చెందిన చిరుతపులి ఘటన ప్రాంతాన్ని రెవెన్యూ అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. చుట్టుపక్కల రైతుల నుండి, గ్రామస్తుల నుండి శాఖ అధికారులు వివరాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి సునీత మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపడతామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉచ్చులు ఎందుకు పెట్టారనేది దర్యాప్తు చేస్తున్నామని, గతంలో ఎప్పుడు ఈ ప్రాంతంలో చిరుతపులి తిరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. మెట్టుపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడశ్రావణ్ పై ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శలు చేశారు. దళితుల్లో అందరూ ఎదగాలని చంద్రబాబు, మాల, మాదిగలకు సమాన అవకాశాలు కల్పిస్తే దానిని జడశ్రావణ్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రతిరోజు మాదిగలపై విమర్శలు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుపడుతున్నారన్నారు. మాదిగలు అభివృద్ధి చెందాలంటే ఎస్సీ వర్గీకరణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ఇటీవల మాలల గర్జన పేరుతో గుంటూరులో ఒక సభ జరిగింది. ఆ సభలో చాలామంది మాల నాయకులు పెద్ద ఎత్తున మాదిగల మీద విషం జిమ్ముతూ మాదిగల ఉద్యమాన్ని అవహేళన చేస్తూ మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని మాల నాయకులు మాట్లాడటంతో పాటు ఒక జడ్జిగా పనిచేసి, అంటే ఒక అణగారిన కులానికి చెందిన మాల నాయకుడైన జడా శ్రావణ్
ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేసిన వ్యక్తిగా చెప్పుకుంటున్న జడా శ్రావణ్, అణగారిన కులాల పక్షాన నిలబడి మాట్లాడాల్సిన జడా శ్రావణ్ ఒక మాల కుల ఉన్మాదిగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టాడు అని అంటాడు. చంద్రబాబు నాయుడిని విమర్శించే నైతికత, అర్హత నీకు లేదు, నీకు హక్కు లేదు అని జడా శ్రావణ్ ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్ షాపై తక్షణం చర్యలు తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఆంధ్రరత్న భవన్ వద్ద పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీటర్ జోసెఫ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. అమిత్ షాపై నరేంద్ర మోడీ తక్షణం చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి తొలగించాలని, దేశంలోని 140 కోట్ల భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఆయన పార్లమెంట్లో ఉపన్యాసం చెబుతా ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించి ప్రపంచ మేధావిగా గుర్తుపొందినటువంటి కేంద్ర న్యాయశాఖ అధ్యక్షులు, అలాగే రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఉండి కొన్ని సంవత్సరాలు దీని మీద అన్వేషణ చేసి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా వీళ్ళందరూ మాటకి ఏదో ఫ్యాషన్గా అంబేద్కర్ 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 అంటున్నారు. అంబేద్కర్ కాదు దేవుని మొక్కుకుంటే మోక్షం అని చెబుతారు. ఈయనేమన్నా మతబోధ కూడా నేను అడుగుతున్నాను. అమిత్ షా ఏమన్నా మతబోధ కూడా? అమిత్ షా ఈ దేశానికి హోంమంత్రి, నువ్వు మానవ హోంమంత్రి జరిగేటటువంటి మణిపూర్ అక్కడ చెప్పు నీ ఉపన్యాసాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ గారిని కించపరుస్తూ అవమానించి బాధాకరంగా మాట్లాడడం జరిగినది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారికి అంబేద్కర్ గారి గురించి ఏమి తెలుసు? వారు మనోత ధర్మాన్ని నమ్ముకొని ఈ దేశాన్ని ఇది సర్వనాశనం చేసిన ఆర్ఎస్ఎస్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు భారత రాజ్యాంగం నిర్వహించిన అంబేద్కర్ గారి గురించి హేళన చేయడం చాలా సిగ్గుచేటని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. అమిత్ షా గారికి చెప్పేది ఒకటే, మీకు భారత రాజ్యాంగం గురించి తెలుసుకొని మీకు ఇప్పుడు మీరు పార్లమెంట్ లో కూర్చున్నారంటే దానికి కారణమే భారత రాజ్యాంగం. దాన్ని ఇది పెట్టుకొని మీరు అధికారం చేపట్టి ఈ రోజు అంబేద్కర్ గారిని అవమానించడం చాలా బాధాకరమైన విషయం. మేము హెచ్చరించేది ఏంటంటే అమిత్ షా గారికి మీరు చెప్పిన మాటల్ని వెనక్కి తీసుకొని భారత జాతిని క్షమించమని కోరమని మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే దీనికి తీవ్రమైన పరిణామం ఎదుర్కొంటారు. అలాగే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాము. అమిత్ షా అలాగే నరేంద్ర మోదీ గారికి విన్నవించేది ఏంటంటే మీరు అమిత్ షా గారిని వెనక వేసుకొచ్చి ఆయన్ని సమర్థిస్తున్నారు. వారిని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి వారిని బర్తరఫ్ చేసి మీ పదవిని కాపాడుకోమని మేము డిమాండ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై విమర్శలు గుర్తించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. కూటమి వచ్చిన 6 నెలల కాలంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని ఆగ్రహం. ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను తక్కువ ధరకే అందించాలని చంద్రబాబు సూచించినట్టు తెలిపిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. వైసీపీ హయాంలో కనెక్షన్లు భారీగా తగ్గిపోయాయని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.